ఎన్నికల్లో గులాబీ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కార్ పార్టీ కనీసం ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేదు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీట్ను గెలుచుకోలేక చతికిలాడపడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్లలో మాత్రమే రెండో స్థానం పొందింది. 14 సీట్లలో మూడో స్థానం, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 4వ స్థానానికి పరిమితం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నైరాశ్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవటం పెద్ద ఎదురుదెబ్బే. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ను గెలుచుకోకపోవటం ఇదే తొలిసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన కనీసం 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలో తన ఆధిక్యాన్ని చాటింది. లోక్సభ ఎన్నికల్లో ఈ 7 స్థానాలు కూడా ఉనికిని చాటుకోలేకపోయింది. అవన్నీ బీజేపీ గెలుచుకుంది. బీఆర్ఎస్ కు కంచుకోటగా భావించే మెదక్ పార్లమెంట్ స్థానంలోనైనా గెలుస్తామని ఆశించిన అది కూడా భంగపాటే అయ్యింది. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్ పాత్ర ఏమీ ఉండదనే భావనతో పార్టీ శ్రేణులు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు తామే బలమైన ప్రత్యామ్నాయమనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపటంతో బీఆర్ఎస్ అధిష్టానం విఫలమైంది. పార్లమెంట్లో ప్రశ్నించే తెలంగాణ గొంతుకను వినిపించలేదని ఆప్ చేసిన విజ్ఞప్తి ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి టికెట్ ను సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత వరంగల్ టికెట్ ను ఆరూరి రమేష్ కు ఇస్తామంటే ఆయన వద్దని బీజేపీలో చేరారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తే ఆమె వెంటనే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగటం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టుమిట్టాడింది. అధిష్టానం దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అనే విశ్వాసాన్ని పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెంపొందించలేకపోయారు. దీంతో ఎన్నికల పోరు మొదలెట్టక కాకముందే బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నేటి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడూ చవిచూడలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా 0 ఫలితాలు వంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ఎంపీటీసీ మొదలు ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత విజయమే దక్కింది తప్ప పూర్తి ఓటమి పొందిన చరిత్ర లేదు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, ఇటీవల 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిన్నటి కౌంటింగ్ ఫలితాల్లో మొత్తం కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు గెలుచుకోకపోగా దాదాపు ఎక్కువ సీట్లలో కూడా డిపాజిట్ రాని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే 2014 కంటే ముందు కూడా తెలంగాణ ఉద్యమం కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్, ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లోనూ అనేక ఉద్యమ సమయంలో అనేక ఎంపీ సీట్లు సాధించారు. ఆ తర్వాత 2008 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా 1-2 సీట్లు సాధించిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారాన్ని చేపట్టినాక కూడా 11 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండోసారి అధికారంలో చేపట్టాక మొదటి ఘోరమైన ఫలితాలను చవి చూసింది. కేవలం 9 సీట్లకే పరిమితమైంది. అప్పుడు స్వయాన కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయింది సంఘటన. అదేవిధంగా కరీంనగర్లో కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వినోద్ కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 2019లో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇట్లా 2019లోనే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఎప్పుడైతే ఎంపీ సీట్లతోనే తన ఓటమి ప్రారంభమైందో ఆ ఓటమి తరచూ పెద్ద ఎత్తున రెగ్యులర్గా నడుచుకుంటూ వస్తూ ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అదే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం
కేవలం 17 లోక్సభ స్థానాలకి 9 పార్లమెంటు స్థానాలకి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికలన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరచూ ఓటమి చూసుకుంటూ వస్తూ ఉంది. కానీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 88 సీట్ల నుంచి మొత్తం 105 సీట్లతో అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 2023 డిసెంబర్ కంటే ముందు జరిగిన ఎన్నికల్లో మాత్రం కేవలం 39 సీట్లతోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క సీటు గెలుచుకోకపోగా కనీసం దరిదాపుల్లో కూడా ఓట్లు రాని పరిస్థితి ఉంది. 32% నుంచి 16% పడిపోయింది. ఈ మిగతా 20%, 22% ఆ ఓటింగ్ ఎటుపోయింది అనేది ఈరోజు బీఆర్ఎస్ అంతర్మదనం మొదలుపెట్టింది. దీనిపైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కూడా మేధోమథనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఘోర పరాభవం ఎదురైంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఘోర ఓటమిని చవిచూసిన పరిస్థితి ఎదురవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆగమ్య గోచరంగా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్ తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాదు, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రం పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అదేవిధంగా మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా చెప్పుకుంటున్న హరీష్ రావు కూడా సిద్దిపేట నియోజకవర్గం ఆ స్థానం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అదే మరోవైపు దుబ్బాక నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆ అసెంబ్లీ స్థానం కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక పట్టణచెరువులో భారీ మెజార్టీతో గెలుపొందిన పట్టణచెరువు నియోజకవర్గం కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. కానీ ఇక్కడ ఒక్కసారి కనుక చూస్తే గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ, దుబ్బాకలో కానీ ఘోరమైన పరిస్థితి. మెదక్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కనీసం ఒకసారి చూస్తే గజ్వేల్లో, దుబ్బాకలో 15,000 మెజార్టీ, గజ్వేల్లో 28,000, సిద్దిపేటలో 2,678 ఓట్లు మాత్రమే ఈరోజు మెజార్టీ వచ్చింది. సిద్దిపేట గజ్వేల్ తోటే అసలు మెదక్ ఖచ్చితంగా గెలుస్తాము, మెదక్ ఎట్టి పరిస్థితిలో కూడా ఓడిపోము, మెదక్ మీద ఒక సీటు మీదనే భారీ ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్కు ఆశలు పటాపంచలే అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న పరిస్థితి కూడా అది కలిసి రాలేదని చెప్పి అనుకోవాలి. ఆ తర్వాతనే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, తర్వాత ఇంకా అనేక ఎన్నికలు కూడా జరిగినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఈరోజు 2వ ప్లేస్లో కూడా కనీసం చాలా చోట్ల దూరంగా ఉన్న పరిస్థితి. ఖమ్మం, మహబూబాద్లో మాత్రమే 2వ ప్లేస్లో వచ్చింది. మిగతా అన్ని చోట్ల కూడా 3వ ప్లేసు, అది కూడా చాలా దూరంలో 3వ ప్లేసు ఉంది. కరీంనగర్లో తెలంగాణ సెంటిమెంట్కు పట్టుకొమ్మైన కరీంనగర్ పార్లమెంటు కూడా ఈరోజు 3వ ప్లేస్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మెదక్లో 3వ ప్లేసు వచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెవేల కానీ, మహబూబ్ నగర్ కానీ, పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలులో ఆర్ఎస్పీ అధినేత, ఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వచ్చి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడన్న ధీమాతో ఉండే. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసింది. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు కానీ, మిగతా ఇంకా క్యాడర్ కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక పెద్ద ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ చేరాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు బీఆర్ఎస్లోనే టికెట్ ఇప్పించుకున్నప్పటికీ ఆ టికెట్ వద్దంటూ, నేను పోటీ చేయనంటూ కేసీఆర్కు రాజీనామా లేఖ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఈరోజు ఆమె గెలుపొందింది. అదేవిధంగా చెవేల రంజిత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటరీ రివ్యూ మీటింగ్లలో మొట్టమొదటి టికెట్ ప్రకటించిన చెవేల నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ సీటు కూడా ఆయన కాదని చెప్పి, పోటీ చేయనని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కేసీఆర్కు ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదా, అసలు అతనితో కావట్లేదా? బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం కాదు, జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు గుణపాఠం లాంటివని చెప్పి మనం అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ రామ్.
లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కార్ పార్టీ కనీసం ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేదు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీట్ను గెలుచుకోలేక చితకలాడబడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ లో మాత్రమే రెండో స్థానం పొందింది. 14 సీట్లలో మూడో స్థానం, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 4వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర వైరాష్యంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవటం పెద్ద ఎదురుదెబ్బే. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ను గెలుచుకోకపోవటం ఇదే తొలిసారి. ఇక దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సిద్దిపేట నుంచి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?